యా హాయ్ అండి. సో ఈ వీడియోలో నా వీడియోస్ ఎవరు చూడాలి, ఎవరికి యూజ్ అవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసిక్గా చాలామంది చాలా రకాల కంటెంట్లు చేస్తారు. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ నా వీడియోస్ ఎవరైతే చూడొచ్చు ఎవరు చూడొచ్చు అనే దాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోస్ పర్టికులర్గా ఎవరికి యూజ్ అవుతాయి. సో మెయిన్ థింగ్ ఇక్కడ నా వీడియోస్ ఎవరికి యూజ్ అవుతాయంటే జాబ్లెస్ పీపుల్, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన పీపుల్ జనాలకు, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి, డిగ్రీ అయిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం డిగ్రీ అయ్యి ఖాళీగా ఉండే వాళ్ళకి, దెర్ ఇస్ నో జాబ్ అనే వాళ్ళకి నా వీడియోస్ పర్టికులర్గా యూజ్ అవుతాయి. వాళ్ళకి జనరల్గా ఎలా యూజ్ అవుతాయి, ఫ్రెషర్కి ఈజీగా ఫ్రెషర్కి దొరికే జాబ్స్ ఎక్కడున్నాయంటే యూఎస్ స్టాఫింగ్. యూఎస్ స్టాఫింగ్లో ఫ్రెషర్కి 100% జస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. కానీ జస్ట్ ఫ్రెషర్గా 10,000 to 15,000 ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్ బాగుండే అంటే 20,000 ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఫ్రెషర్స్కి యూజ్ అవుతాయి. దెర్ ఇస్ నో జాబ్ అంటే డిగ్రీ అయిన వాళ్ళు ఎవరైనా కూడా జస్ట్ కమ్యూనికేషన్ ఉండే వాళ్ళకి, జాబ్ చేయాలనే ఇంటెన్షన్ ఉండే వాళ్ళకైతే ఈ స్టాఫింగ్ యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. ఖాళీగా ఉండే బదులు దీన్ని ట్రై చేయొచ్చు. జాబ్ చేయాలని ఇంటెన్షన్ ఉండే వాళ్ళకి, ఈ ఇమ్మీడియట్ జాబ్ కావాలి అనే వాళ్ళకి ఈ ఫీల్డ్ అయితే ట్రై చేయొచ్చు. ఒకటి మెయిన్ థింగ్, వాళ్ళకి మెయిన్గా ఇక్కడైతే జాయిన్ వెంటనే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మార్కెట్ ఎలా ఉంది ఐడియా ఉంటుంది, ఏది నేర్చుకోవాలా అని బేస్డ్ ఆన్ దీన్ని బట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లోకి జంప్ అవ్వచ్చు. ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఇది ఐదర్ బీటెక్, డిగ్రీ, ఎనీథింగ్. దెర్ ఇస్ నో పర్టికులర్ వీళ్ళే కావాలి అనేది లేదు, ఎవరికైనా యూజ్ అవుతుంది. డిగ్రీ అయినా ఉండొచ్చు, బీటెక్ అయినా ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా కూడా విత్ జస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. లిటిల్ బిట్ కమ్యూనికేషన్ ఉన్నా ఒకవేళ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 to 3 months లేదా 5 months వితిన్ ఆటోమేటిక్గా నువ్వే ఇంప్రూవ్ అవుతావు. దీనికైనా ఇది మంచి ప్లాట్ఫామ్. అంటే ఇనిషియల్ జాబ్ అవసరానికి అయితే ఇది మంచి ప్లాట్ఫామ్, కెరీర్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి నా వీడియోస్ 100% యూజ్ అవుతాయి. దాని తర్వాత ఫ్రెషర్స్కి ఎలా యూజ్ అవుతాయి. ఫ్రెషర్స్ ఆల్రెడీ యూఎస్ స్టాఫింగ్లో ఉండేవాళ్ళు, ఫ్రెషర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి నా వీడియోస్ 100% యూజ్ అవుతాయి. ఎలా యూజ్ అవుతాయంటే జనరల్గా జాయిన్ అయిన తర్వాత చాలా కంపెనీస్ కానీ అంటే సరిగా సరిగా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే నా వీడియోస్లో చెప్తున్నాను కదా, ప్రతి కంటెంట్ నేను చెప్పాను, ప్రతి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జాయిన్ అయిన తర్వాత జనరల్గా యూఎస్ స్టాఫింగ్లో ఏముంటుందంటే అది రిక్రూటింగ్ అయితే నీకు రిక్వైర్మెంట్ నీ దగ్గర ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ తగిన పర్సన్ నువ్వు సెలెక్ట్ చేసి ఆ పొజిషన్ ఫిల్ చేయాలి. లేదా యాజ్ ఎ బెంచ్ సేల్స్ రిక్రూటర్గా అయితే ఏముంటుంది, నీ దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి. మార్కెట్లో వాడి ఆ ప్రొఫైల్ తగ్గట్టు రిక్వైర్మెంట్ సెర్చ్ చేసి ఆ పొజిషన్కి పొజిషన్ తెప్పించి ఆ పొజిషన్ క్లోజ్ చేయాలి. తెచ్చి ఆ ప్రొఫైల్ని క్లోజ్ చేయాలి. దట్ ఈజ్ అంతే డిఫరెన్స్. రిక్వైర్మెంట్ సైడ్ అయితే ప్రొఫైల్ సెర్చ్ చేస్తావు, రిక్రూటింగ్ బెంచ్ సేల్స్ అయితే నువ్వు రిక్వైర్మెంట్ సెర్చ్ చేస్తావు. డిఫరెంట్. బట్ ఏదైనా కూడా క్యాండిడేట్ని మనం ప్లే చేయాలి. అది మెయిన్ దీంట్లో ఉండే పర్పస్. దాంట్లో ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఫ్రెషర్స్కి చాలామంది ఐడియా ఉండదు. ఫ్రెషర్స్కైనా అట్లీస్ట్ 1 to 3 years కొంచెం ఎలా వెళ్ళాలి అంటే స్మార్ట్ వర్క్. కొంతమందికి ఐడియా ఉండదు, కొంతమంది తెలుసుండొచ్చు. అందరూ అనే కాదు, కొంతమంది కొంచెం స్మార్ట్గా ఉంటారు, కొంతమంది కొంచెం అంత స్మార్ట్గా ఉండరు. కాబట్టి వాళ్ళు అయితే ఎలా చేయాలి ఏంటి అని కొంత భయం ఉంటుంది, సబ్మిషన్స్ కాలేదని భయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి నా వీడియోస్ పర్టికులర్గా యూజ్ అవుతాయి. బేసిక్గా మీరు ఫస్ట్ ఫ్రెషర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే భయపడాల్సిన అవసరం లేదు, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ మీన్స్ మీకు సబ్మిషన్స్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఫాలో అవ్వండి. దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ అది ఏ రిక్వైర్మెంట్ వచ్చినా మీకు ఆటోమేటిక్గా సబ్మిషన్ చేయగలుగుతాం. ఒక ఈజీగా వచ్చే రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ జావా, క్యూఏ ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి. మోస్ట్లీ అలాంటి పొజిషన్స్ తీసుకొని మీరేం చేయాలి, వర్క్ చేయాలి. అప్పుడు సబ్మిషన్స్ ఒక
2-3 సబ్మిషన్స్ చేస్తే డెఫినెట్గా టోటల్ మార్కెట్ గురించి పర్టికులర్ గట్టిగా ఐడియా వస్తుంది. 100% మీరు 100% సబ్మిషన్ చేయగలరు. ఇనీషియల్ స్టేజ్లో ఈజీగా దొరికే రిక్వైర్మెంట్లు తీసుకొని ప్రొఫైల్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన వెంటనే మీకు అట్లీస్ట్ ఒక రిక్వైర్మెంట్కి 1 or 2 సబ్మిషన్స్ చేయగలిగితే డెఫినెట్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి మీరు సబ్మిషన్స్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ ద మెయిన్. సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయి. అంటే నేను ప్రతి కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఏంటి, ప్రతి రిక్వైర్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్లేస్మెంట్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది అనేటి ప్రతి చిన్న పాయింట్లు కూడా, ప్రతి విషయాన్ని కూడా నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి ఏ క్లయింట్స్ ఉంటాయి, క్లయింట్స్ ఎక్కడ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత పోస్టింగ్స్ ఎలా చేయాలి, పోస్టింగ్స్ నుంచి అప్లికేషన్స్ వచ్చినా కానీ, లేదా మన మార్కెట్లో ఎలా సెర్చ్ చేయాలి, లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలి, లింక్డ్ఇన్ ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి. సో మెయిన్ థింగ్ ఇవే. నీ దగ్గర డైస్ ఉంటుంది, డైస్ మాన్స్టర్, మేజర్గా డైస్ మాన్స్టర్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటాయి. మేజర్ ఈజ్ ఆర్ ఎనఫ్ ఫర్ సబ్మిషన్స్. లింక్డ్ఇన్, డైస్ అండ్ మాన్స్టర్ ఇవి ఎనఫ్. డైస్ మాన్స్టర్ కూడా అవసరం లేదండి, జస్ట్ డైస్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. డైస్ లేదా మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మంచిగా ఉంటే మీకు మంచి సబ్మిషన్స్ అంటే లింక్డ్ఇన్ బెటర్ ఆప్షన్. లింక్డ్ఇన్ కూడా ఇప్పుడు పోయే కొద్దీ కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, కానీ మీకు లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలో మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేయండి, మీకు కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు 100% మీరు మంచి సబ్మిషన్స్ క్లోజెస్ కూడా అవుతాయి. అది ఆ ప్రాసెస్లో ఫ్రెషర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతాయి నా వీడియోస్. అంత కాన్ఫిడెంట్గా చెప్తాను, ఎందుకంటే అంత కంటెంట్ ఉంది నా వీడియోలో. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎలా యూజ్ అవుతాయి. చాలామంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ నాకేమో అన్నీ తెలుసు అనే వాళ్ళకి ఏమీది పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. 1 or 2 years వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత కాల్ రేగచ్చు, అమ్మా నీది ఎంత యాజ్ అ టీమ్ లీడ్గా వాడుకో 10 years ఉండి 20 years ఉండి 1 కేర్ చేయం మనం. నీదంతా వాడికి అసలు రిక్రూటింగ్ ఏది లేదని థాట్లో ఉంటాడు. 1 or 2 yearsకే నాది ఇది అది అనుకుంటూ ఉంటాడు. నీదే ఉంటుంది, నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉంటుంది. 100% వాడే ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉంటుంది, వాడు తగ్గట్టు ఓడుకుంటుంది, వాడి టాలెంట్ వాడికే ఉంటుంది. దాన్ని బీట్ చేయాలంటే కొంచెం నీకు కూడా టైం పడుతుంది. ఎక్స్పీరియన్సే జూనియరే ఉంటుంది కదా. నీకు 1 or 2 years వచ్చానే మనం నీదంతా సబ్మిషన్స్ నాదే, ఎక్కడనే ప్లే చేస్తాం, గేమ్స్ అన్నీ ప్లే చేస్తాం, ఈడే స్టార్ట్ చేస్తాడు గేమ్స్ అన్నీ. అందరినీ అలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ఒక టీంలో ఉన్నప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ చెడగొట్టడంలో నీకు వాడికి సరిపోకపోతే, టీం లీడర్ సరిపోతే మన క్యారెక్టర్స్ అన్నీ బయటపడతాయి. ఇంకా అది మేనేజ్మెంట్కి ఇట్ట చేయడం, లేకపోతే ఇంకోటి వాడు సబ్మిషన్స్ అంటే మొత్తం నేనే చేస్తున్నా చూపించుకోవడం, ఇలాంటి బిల్డప్లు చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళని కూడా ఎలా హ్యాండిల్ చేయాలంటే కూడా దాంట్లో నేను చేస్తాను ఇంకా వీడియోస్. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా వీడియోస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉంటాయి అని. సో మల్టిపుల్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పీపుల్ నీకు ఒక ₹1,00,000 జీతం ఇచ్చినారనుకో, మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ నీకు అసైన్ చేస్తారు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టి నీ కంపెనీలో పెట్టినాడంటే నాట్ ఓన్లీ రిక్రూటింగ్ కోసం నేను పెట్టడు, నాట్ ఓన్లీ బెంచ్ సేల్స్ కోసం నీకు ₹1,00,000 ఇచ్చి పెట్టడు. సో నీకు అన్నీ హ్యాండిల్ చేయగలగాలి. బెంచ్ సేల్స్ చేయాలి, రిక్రూటింగ్ చేయాలి, ప్లస్ వాడు ఏం చెప్పినా అది చేయాలి. రిక్రూటింగ్ చేయాలి, వాడికి అన్ని విధాల నీకు ₹1,00,000 తగ్గట్టు న్యాయం చేయాలి. పక్క ఐదర్ బెంచ్ సేల్స్ నుంచి టీమ్స్ రెడీ చేయాలి, టీమ్స్ కోఆర్డినేషన్ చేయాలి, ఒకవేళ క్లయింట్ని నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. సో ఎవ్రీథింగ్ ఒక టైం ₹1,00,000 ఇచ్చినాడు అనుకోండి, 100% సేమ్ ఇదే సినారియో ఉంటుంది. సో వాళ్ళని ఎలా హ్యాండిల్ ఏం చేయాలి. ఇంక కొంతమంది అందరి సింపుల్గా నాకు రిక్రూటింగ్ వచ్చేసారి రిక్రూటింగ్ 5 to 7 years 8 years వచ్చి 9 years ఓన్లీ రిక్రూటింగ్ ఒకటే చేయగలుగుతాను, లేదా బెంచ్ సేల్స్ ఒకటే చేస్తాను, ఇది చేయలేను అది చేయలేను అంటే నువ్వు చేసి నీ పర్ఫార్మెన్స్ ఉంటే డెఫినెట్గా మనం డిమాండ్ చేయొచ్చు. నేను చేయగలుగుతున్నాను, నాకు శాలరీ కావాలి. లేకపోతే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ చేంజ్ అవ్వు. నీ దగ్గర వర్త్ ఉన్నంత వరకు, నీ దగ్గర మంచి కెపాసిటీ ఉన్నంత వరకు నువ్వు ఎంత అడిగినా డిమాండ్ చేసినా ఇస్తారు. దాని తగ్గట్టు కంపెనీ చూస్ చేసుకోవాలంటే నువ్వు గుర్తుపెట్టుకుని ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను ఎంతే ఇచ్చాను అనే లిమిట్ ఉండదు. నీకు సంవత్సరానికి నీకు 20 క్లోజర్లు ఇచ్చాము, మంత్లీ నీకు 2-3 క్లోజర్లు ఇచ్చా అంటే వాడు కళ్ళుకి అద్దు పెట్టుకుని 2 లక్షలు శాలరీ ఇచ్చారు. అలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవాలండి.
అలాంటి పర్సన్ లేదు, దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్గా. సో వాళ్ళకి మనకు ఎలా యూజ్ అవుతాయి, ఇలాంటివన్నీ చిన్న చిన్న టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో ఈ ముగ్గురికి కూడా చాలా యూజ్ అవుతాయి నా వీడియోస్. అంటే జాబ్ సర్చింగ్ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఫ్రెషర్స్కి యూజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా యూజ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకొని, సో మీకైతే ఎవరైతే యూజ్ ఆల్రెడీ కొంతమంది నోట్ ఒకటైతే ఒకటి, మీకు చాలామంది తెలిసిన వాళ్ళు కామెంట్స్ పెడతారు, అన్నెసరీగా పెడుతున్నారు, కొంతమంది చూస్తున్నా. సో చాలామంది 99% నా దాంట్లో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంది. నేనేమి దీంట్లో మనీ కోసం ఏంటి కోసం లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎవరికైనా యూజ్ అవుతుంది మాత్రమే వీడియోలు చేస్తాను. దీని నుంచి నాకు ఇన్కమ్ రాదు, లేదా దీని నుంచి నేను ఏదో చేయాలని ప్రొఫెషనల్గా చేయాలని కాదు, నాకు వచ్చిన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో నా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ఎవరికైనా యూజ్ ఉంటే చూడండి, నేర్చుకోండి, వెళ్ళండి. దానికి అనవసరం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నీకు తెలిసినా కూడా నువ్వు ఇది చేయలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కామెంట్ పెట్టారు, ఏమని, ఇది వర్క్ చేయలేదు, తెలుసుకొని చేయాలి కదా అంటే, నువ్వు ఇప్పుడు నిద్రలేసిన, నేను 2-3 years బ్యాక్ నుంచి వీడియో పెట్టా. అప్పుడున్న వెబ్సైట్లు ఇప్పుడు యాక్టివ్గా ఉంటాయా? ఇప్పుడు లింక్డ్ఇన్ ఒకప్పుడు యాక్టివ్గా అన్నీ ఒక 100కు మన కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను 5 to 10 కనెక్షన్స్ పెట్టి రిస్ట్రిక్షన్ పెడతాను. సో లేదా జాబ్ పోస్టింగ్ అంతకుముందు రెండు ఒకటే ఇచ్చారు, ఇప్పుడు ఫ్రీ జాబ్ పోస్టింగ్ అని. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంతేగాని మీరు తెలుసుకోకుండా, సో నీకు ఇప్పుడు పని చేయలేదు, అప్పుడు పని చేసి ఉంటేనే పెట్టేది, అప్పటికి ఇప్పటికి చేంజ్ అవ్వదా? మనకి వెబ్సైట్స్ అయితే చేంజ్ అవ్వా? బెన్సిల్స్ అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, ఇప్పుడు పెయిడ్ ఉన్నాయి. సో అన్నీ కన్వర్ట్ అవుతున్నాయి. అప్పుడు ఏదో ఫ్రీగా ఉన్నాయి, చేసినారు. ఇప్పుడు దాని డిపెండ్స్ ఆన్ వెబ్సైట్ కూడా, దానికి ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ నీకు తెలియకపోతే జస్ట్ అడుగు, ఏంటి ఇది. బేసిక్గా నీకు ఇంటెన్షనల్గా పెట్టాలంటే నీ టైం వేసి నా టైం వేసి, నేనేమి దీనికోసం ప్రొఫెషనల్గానో లేకపోతే ఇంకోటో లేదా ఇన్కమ్ కోసమో కాదు. నా ఎక్స్పీరియన్స్ లెవెల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అవసరమైతే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దట్స్ ఆల్. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నా వల్ల మీకు యూజ్ అవుతే తీసుకోండి ఈ వీడియో, అదర్వైజ్ యూ కెన్ స్కిప్. నేను చూడాల్సిన అవసరం లేదు. అదే నువ్వు చూస్తేనే నాకు ఉండాల్సిన అంత అవసరం కూడా లేదు. జస్ట్ ఓన్లీ వన్ థింగ్, మీకు నా వల్ల యూజ్ అయితే వీడియో చూసుకోండి, సో ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, మంచిగా మీ కామెంట్స్ నేను తీసుకొని మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.